ఓ యువతిపై అడవి పందులు దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మిట్టవల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆవులకు గడ్డి కోయడానికి పంట పొలానికి వెళ్తుండగా ఒక్కసారిగా అడవి పందులు దాడి చేశాయి. స్థానికులు శతగాత్రురాలిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడవి అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పాలంతా పిండేసి అంతా చేను దగ్గరికి పోతూ ఉంటాము. ఇట్లా పోయి పాలంతా పిండేసి 7 గంటల లోపల పిండేసి అనక పనికి పోయే టైం అవుతుంది అనేసి దెంటుకు వస్తామనేసి నేను మా చెల్లెలు పోయి మా చేనులో దెంటుకు వస్తా ఉంటే ఇట్లా అడవి పంది వచ్చింది. మా చెల్లికి కరికేసింది. మా చెల్లి బొబ్బారే లోపల మేము పోయి చూసే లోపల అది తిరిగా దెంటు మడికే పరిగెత్తేసా. తిరిగా ఇట్లా ఎవరికి జరగకూడదు అనేసి టెన్స్ వేయాలని మేము అడుగుతూ ఉంటాము అధికారులు. మేము అప్పులంతా తీసి వ్యవసాయం చేస్తూ ఉంటాము. అది ఆ పందులు ఇంకా వేరే జంతువులంతా వచ్చి అట్లా నాశనం చేస్తూ ఉంది. ఫారెస్ట్ వాళ్ళంతా ఏం చేయకుండా అది వచ్చి దానికి అడవి నుంచి ఇట్లా మా చేనులకు రాకూడదు అనేసి కోరుకుంటా ఉన్నాము. మా చెల్లికి చాలా తీవ్రంగా గాయాలైంది. ఇట్లా ఏదైనా ఫారెస్ట్ వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటా ఉంటాం మేము. అంతా చేను దగ్గరికి పోతూ ఉంటాము. ఇట్లా పోయి పాలంతా పిండేసి 7 గంటల లోపల పిండేసి అనక పనికి పోయే టైం అవుతుంది అనేసి దెంటుకు వస్తామనేసి నేను మా చెల్లెలు పోయి మా చేనులో దెంటుకు వస్తా ఉంటే